పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ రేంజ్ గత 4-5 ఏళ్ల నుంచి బాగా పెరిగిపోయింది. ఆయన ఏ సినిమా చేసినా ఏ మాట మాట్లాడినా సరే సూపర్ హిట్ అవుతున్నాయి. ఇక ఆయన మీడియాలో కనబడితే అభిమానులతో పాటుగా నార్మల్ ఆడియన్స్ కూడా పండుగ చేసుకుంటున్నారు. రీసెంట్గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. బాలకృష్ణ ఈ వయసులో కూడా అదే రేంజ్లో ఎనర్జీ మెయింటైన్ చేయడంతో సినిమా మాస్ ఆడియన్స్తో పాటుగా క్లాస్ ఆడియన్స్ కూడా నచ్చేస్తున్నాడు. ఇక సినిమాలో డ్యాన్సులు కూడా బాలయ్య దుమ్ము రేపుతున్నారు. ఇక యాక్షన్ సీన్స్ విషయంలో కూడా తనకు ఎవరు పోటీ రాలేరు అనే విధంగా బాలయ్య నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా రీసెంట్గా ఆయనకు పద్మభూషణ్ అవార్డు రావడంతో బాలయ్య అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. నందమూరి నారా కుటుంబాలు కూడా ఈ విషయంలో బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రీసెంట్గా ఒక ఫామ్ హౌస్లో నిర్వహించిన పార్టీకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇక బాలకృష్ణ కెరియర్ ఎంత ఎత్తులో ఉన్నా సరే ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. పైకి యాంగ్రీగా కనిపించే బాలయ్య తన బంధుమిత్రుల ముందు బాలకృష్ణుడిగా మారిపోయి సందడి చేస్తూ ఉంటారు. ఇటీవల ఆయన సోదరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి బాలయ్య కోసం ఒక పార్టీ అరేంజ్ చేశారు. ఇక స్టేజ్ పై ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను బాలయ్య గురించి షేర్ చేసుకున్నారు. ఇక బాలయ్య పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణి మాట్లాడుతూ తన చిన్నప్పుడు నాన్నని తాను తేజస్విని ఇద్దరు అపార్థం చేసుకున్నామని, ఆయన ఎప్పుడు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడరని, లోపల ఏది అనిపిస్తే అది బయటకు అనేస్తారని, అలా కొన్నిసార్లు నాన్న ఏంటి అలా అంటున్నాడని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళమని, కానీ ఎదిగిన తర్వాత అలా ఉండడం ఎంత అవసరమో అర్థమైందని బ్రాహ్మణి కమెంట్ చేశారు. అలాగే అలా ఉండడం ఎంత కష్టమో కూడా అర్థమైంది అన్నారు. ఇక చిన్న కుమార్తె తేజస్విని మాట్లాడుతూ నాన్న గ్రాఫ్ పెరగడానికి తానే కారణమని సరదాగా కమెంట్ చేసింది. ప్రస్తుతం వీళ్ళిద్దరి మాటలు సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. బాలయ్య రీసెంట్గా సక్సెస్ కావడానికి కారణమైన చిన్న కుమార్తె తేజస్విని అనే కమెంట్స్ కూడా ఉన్నాయి. బాలయ్య చేసే ప్రతి సినిమా స్టోరీ ముందు తేజస్విని విన్న తర్వాతనే ఫైనల్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా తేజస్విని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అటు ఆహాలో వచ్చే సెలబ్రిటీ టాక్ షో విషయంలో కూడా ఆమెను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు.